చెప్పారు. అట్లాగే ఇంకో పిలుపు కూడా ఇచ్చాడు. బీసీలందరం ఒకళ్ళనొకళ్ళు గౌతులచ్చన్ గారి పిలుపు పాటిద్దాము, ఒకళ్ళ మీద ఒకళ్ళు శత్రుత్వాలు వద్దు అన్నటువంటి. అంతే తప్పించి ఇందులో ఎక్కడ వేరే రాజకీయం లేదు, కులపు రాజకీయం అది. మన కులపోళ్ళను మనం కాపాడుకుందాం అన్నటువంటి. మరి బీసీలు కాబట్టి ఈ మాట మాట్లాడతారు. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మీటింగ్లో అన్ని పార్టీలకు అతీతంగా జరుగుతున్నారు కదా. అగ్ర కులాలకు సంబంధించిన పార్టీలకు అతీతంగా కూర్చోవచ్చా? బీసీలకు సంబంధించి అది కూడా గౌడు సామాజిక వర్గం వాళ్ళు అందరు కలిసి కూర్చుంటే దాంట్లో భూత. అందులో పోనీ ఏమన్నా చంద్రబాబుని దూషిస్తేనో లేకపోతే లోకేష్ దూషిస్తేనో ఈ ప్రభుత్వాన్ని ఏమన్నా తిడితే ఖచ్చితంగా తప్పే దాంట్లో. అప్పుడు వీళ్ళు మాట్లాడకపోతే తప్పే. అతను మాట్లాడింది గౌతులచ్చన గారి గురించి మాత్రమే. నేను విన్నా అతని మాట బయట కూడా ప్రత్యేకించి ఇది వైరల్ అయ్యాక వింటే అతను మాట్లాడింది గౌతులచ్చన గారి గురించే. కాకపోతే ఒకటే ప్రస్తావనలో రాజశేఖర రెడ్డి ఆనాడే నిర్వహించాడు ఈ కార్యక్రమం, అంత వాల్యూ ఉంది రాజశేఖర రెడ్డికి అని చెప్పాడు. అది వీళ్ళకి నచ్చలేదు. అంతే జరుగుతుంది. మొన్న వాసంశెట్టి సుభాష్ మంత్రి పెట్టినప్పుడు కూడా ఆయన ఏదో సిఐ మాట్లాడాడని చెప్పి అది హైలైట్ అయింది. కానీ ఆ మీటింగ్ లో కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే రెండు పార్టీల నాయకులు వచ్చారు గ్రౌండ్ లెవెల్లో, అంటే సీనియర్ లేకపోయినా సరే. కాకపోతే ఇక్కడ సెట్టిపల్లి జిల్లాకి సంబంధించిన మీటింగ్. కాకపోతే ఇక్కడ ఏంటంటే మరి ఇక్కడ వైసీపీలో ఇంకా బీసీ నాయకులు ఉన్నారు, గౌడ్ నాయకులు ఉన్నారు. గౌతు శిరీష్ గారు చెప్పింది కూడా, ఆమె చెప్పింది కూడా ఏంటంటే మాకు తెలియదు ఎవరు వస్తున్నారని, అందుకని తెలియక జరిగిన తప్పు అనేది